గనుక ఆ సత్యమును బట్టి మనము హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని విజ్ఞాపన చేద్దాం. ఒక నమ్మకస్తులైన విధేయులైన దైవజనులు ఈ ప్రాంతానికి సేవకులుగా పంపబడ్డారు. ఖచ్చితంగా వారి భక్తి, వారి నీతి, వారి యథార్థత మీకు ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచుతాయి. సేవకునికి కూడా లోపడండి, విధేయులై ఉండండి. ఆయన మీ యొక్క ప్రతి పరిస్థితిని హెచ్చించి దీవించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ప్రార్థనలో ముందుకు వెళదాము. ప్రకటించబడిన దైవ లేఖనాలు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరమై, క్రిస్మస్ పండగంటే మన ఆనందము కంటే మనల్ని బట్టి ప్రభు ఆనందించాలనుకునే ఒక నూతన సత్యము వైపు మనం అడుగులు వేయడానికి ప్రయత్నం చేసి దేవుని సన్నిధిని మనల్ని మనం అప్పగించుకోవడానికి, భక్తిని స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, విత్తబడిన మాటలు ఫలింపచేసి దీవించండి. చేరిన ప్రజలను ఆశీర్వదించండి. కూడికి ఏర్పాటు చేసిన మీ సేవకుల కుటుంబాన్ని బట్టి ఈ పరిచర్యలోనికి నేను నడిపించబడ్డానికి ప్రధాన కారణంగా మీరు వాడుకున్న విదాసులు అహరోను గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ముందున సమయం అంతా మీరే స్వాధీనపరచుకోండి. ఇంతమంది పరిశుద్ధులు ఎదుట నీ పాద పరిచారకులను అలుపుడలు ప్రభువా, నీ మాటలు పంచుకునే ధన్యకరమైన సమయాన్ని ఇచ్చారు. మీకే నిండు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. చేరిన ప్రజలను, ఇదిగో చక్కని సంగీతాన్ని ఇస్తున్న సహోదరులను, సౌండ్ లైటింగ్ ఆర్గనైజ్ చేస్తున్న వారిని, నాయనా ఇదిగో ప్రేమ విందులో పరిచయం చేసిన వారిని, ఆర్థికంగా తోడుగా నిలబడిన వారిని పేరు పేరును దీవించండి. ముఖ్యంగా నాయన ఈ టిడ్కో ఇళ్ల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి బిడను ఆశీర్వదించండి. ఈ పండగ ఆనందం ప్రతి కుటుంబం స్థిరపరచబడడానికి సహాయించింది. యేసు ఘననామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా, ఆమేన్.